నమస్తే అండి అందరికీ. ముందుగా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరందరూ బాగుంటే నేను కూడా బాగున్నట్టే. ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటి అంటే మన ఛానల్ 1500 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిందండి. మీ సపోర్ట్ లేకుండా ఇది సాధ్యం కాదు. నమస్తే అండి, నేను మీ అరుణ్ కుమారి. వెల్కమ్ టు అవర్ తెలుగు వెలుగు టెర్రస్ గార్డెన్ ఛానల్. ఈ రోజు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి. నా ఇన్స్పిరేషన్ వచ్చేసి మా అమ్మగారు, అమ్మమ్మ అండి. చిన్నప్పుడు ఇంటి ముంగిట్లో బంతిపూల తోట, అలాగే పెరట్లో గుమ్మడికాయ పాదులు, చుట్టూ కొబ్బరి చెట్లు, దొండపాదులు, బొప్పాస్కాయ మొక్కలు, పసుపు పంట, జొన్న ఎన్నులు, 1, 2 కాదండి, అన్ని మొక్కలు ఉండేవి. అమ్మమ్మ కోడళ్ళు, అదే మా అత్తయ్యలు కూడా ఆవిడకి సపోర్ట్ చేస్తూ అన్నీ పండించేవారు. మా ఇంటి చుట్టూ అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో లేని మొక్క అంటూ ఉండేది కాదండి. పళ్ళు, కాయగూరలు ఏవి కొనుక్కునే వాళ్ళం కాదు. నాకు ఇప్పటికీ గుర్తు, అందరూ అనేవారు సిటీలో కూడా మొక్కలు భలే పెంచుతున్నారే అని. మన పంట మనం పండించుకోవడంలో తప్పే ఉంది అంటూ అమ్మమ్మ నవ్వుతూ సమాధానం ఇచ్చేవారు. బహుశా అక్కడి నుంచి వచ్చిన అలవాటుతోనే ప్రస్తుతం నేను మిద్దె తోట సాగు చేస్తున్నాను. అయితే ప్రస్తుత ప్రపంచంలో పెరుగుతూ వస్తున్నటువంటి కాలుష్యంతో పాటు కలిపి మనం ప్రయాణం చేస్తున్నాం. తప్పదు కదా మరి. ఇప్పుడు మ్యాక్సిమం అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ బిజీ లైఫ్లో కూడా ప్రకృతిని మనం నష్టపోతున్నాం అని కొంతమంది గమనించి మిద్దె తోట అనేది ప్రారంభించారు. అవునండి, నేలపైన చోటెక్కడుంది మన మొక్కలకి? మన మనుగడకే సరిపోక అపార్ట్మెంట్ కల్చర్కి వచ్చేసాం. అయితే ఇప్పటికీ కొంతమంది మొక్కల ప్రేమికులు బాధపడుతూ ఉంటారు, ఒక్క మొక్కనైనా పెంచలేకపోతున్నామే అని. అటువంటి వారికి చిన్న సలహా, మీ పెరటి భాగంలో కాసింత చోటుందనుకోండి, మీకు నచ్చిన మొక్కలు వేసుకోండి. లేదా మీది అపార్ట్మెంట్ కల్చర్ అనుకోండి, హ్యాంగింగ్ బాస్కెట్లు తెచ్చి చిన్న చిన్న మొక్కలు వేసుకోండి. అదే మన టెర్రస్ పైన ప్లేస్ ఉందనుకోండి, ఇంకే మన ఆనందానికి అవధులే లేవు కదండి. కానీ నా వల్ల కుదురుతుందో లేదో, నేను చేయగలనో లేదో అన్న సందేహాలని ప్రక్కన పెట్టండి. మన ప్రకృతిని సంరక్షిస్తున్న వాళ్ళలో లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. వాళ్ళ వృత్తుల్లో ఎంతో బిజీగా ఉంటారు. అయినా కూడా ప్రకృతి కోసం 1 గంట కేటాయిస్తున్నారు. అలాగే నాలాంటి గృహిణులు ఎంతోమంది మిద్దె తోట సాగుతో ముందుకు నడుస్తున్నారు. మరి నేటి నుండి మీరు కూడా ప్రకృతిని కాపాడే పనిలో, ప్రకృతి వడిలో మీ ప్రయాణాన్ని మొదలు పెడతారు కదా. రండి, చేయి కలపండి, ప్రకృతిని కాపాడండి, ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి. అసలు ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసింది నాకు తెలిసిన కొన్ని విషయాలు మరికొంతమందికి చేరవేయాలని. ఈ ఛానల్ గురించి నా హస్బెండ్కి, పిల్లలకి తప్ప ఎవరికీ తెలియదు. ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కొన్ని నెలల క్రితమే తెలియచేశాను. ఎందుకు చెప్పలేదు అంటే నా కంటెంట్ నచ్చి నలుగురికి రీచ్ అవ్వాలని నా కోరిక. అలాగే నెరవేరింది కూడా. వాళ్ళకి చెప్పాక ఆల్రెడీ మేము మీ సబ్స్క్రైబర్స్ అండి, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అని వాళ్ళు నాతో చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అద్భుతంగా సపోర్ట్ చేశారు. వీళ్ళు పెట్టిన కామెంట్స్ నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుందండి. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నా వలన నలుగురిలో మొక్కలు పెంచాలనే కోరిక కలగాలని, ప్రకృతి మాత ఒడిలో ఉన్న కాలుష్యాన్ని కొంతైనా తొలగించాలని నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరు కూడా చేయి కలుపుతారని ఆశిస్తూ, నా విజయానికి కారకులైన సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్.